అమరావతికి లోక్సభ చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి లోక్సభ ఆమోదంతో అమరావతి రాజధానికి హోదా చేకూరిందని తెలిపారు. ఇక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి పట్టుదలతో రాజధాని సాధ్యమైందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. 5 కోట్ల ఆంధ్రుల కళ ఈరోజు నెరవేరింది. మన రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం జరిగింది. మన ఒకే రాజధానికి కట్టుబడి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అందరి కోరిక, అలాగే రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి 34,000 ఎకరాలను ఇవ్వటం జరగడం, అలాగే మనం కలలు కన్నాం ప్రపంచ స్థాయి అమరావతిని చూడబోతా ఉన్నామని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక రాజధాని కాదు 3 రాజధానులని సుమారు 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మరి జగన్మోహన్ రెడ్డి చేస్తే ప్రజలందరూ కూడా అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ లేదు. అతనికి ఇంకా నది పక్కన రాజధాని ఏంటంటారు, కొంచెం రకరకాల వాదనలు వినిపిస్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ వచ్చి చట్టబద్ధత ఎలా కల్పిస్తారు, మేము వస్తే మళ్ళీ మారుస్తాం అంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరూ కూడా